కల్వరి స్వరము నీ కొరకే. భయంకరమైన పాపాల్లో చివరి పాపము వ్యభిచారము, లస్ట్, కామ వికార చేష్టలు. బిల్లీ గ్రామ్ భక్తుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఈ తరము వ్యభిచార తరము. వ్యభిచారము చేయవద్దు అన్న మాట మీరు విన్నారు కదా. నేను చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని ఆ చూపుతో చూసే ప్రతివాడు ఆమెతో అప్పుడే వ్యభిచారము చేస్తున్నట్లు లెక్క బైబిల్ సెలవిచ్చింది. ఈరోజు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అనేక మందిలో కనిపిస్తున్నటువంటి భయంకరమైన వ్యాధి, భయంకరమైనటువంటి పాపము వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు కోరికలు, వ్యభిచారపు చేష్టలు. ఇంటర్నెట్లో చేసిన తర్వాత ఆ ఇంటర్నెట్లో బూతు బొమ్మలు, బూతు సినిమాలు. తమ్ముళ్ళు చెల్లెలు ఉన్నారా ఈరోజు? ఇంటర్నెట్లకు వెళ్ళి బూతు బొమ్మలు, బూతు సినిమాలు చూసేవాళ్ళు. తల్లులు తండ్రులు, మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పొద్దస్తమాను వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చొని, పొద్దస్తమాను వాళ్ళు తలుపులు వేసుకొని కంప్యూటర్ ముందు కూర్చొని చదువుతున్నట్టుగా నటిస్తున్నట్లయితే నమ్మమాకండి. వాళ్ళు చదవటంలా బూతు బొమ్మలు చూస్తున్నారు, బూతు సినిమాలు చూస్తున్నారు. సేవకులు, మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉన్నట్లయితే నీ శరీరము వెలుగుమయమై ఉంటుంది. మన శరీరము పవిత్రంగా ఉండాలంటే మన కళ్ళు పవిత్రంగా ఉండాలి. మన కళ్ళు తేటగా ఉండాలంటే అపవిత్రమైన వాటిని మనం త్యజించాలి. ఈరోజు జాగ్రత్తగా చూడండి, ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఎంతో కొంత వ్యభిచారపు తలంపులే. ఒక తల్లి వచ్చింది, ఇంచుమించు 70-80 సంవత్సరాల వయసు ఉంటుంది. అయ్యా నా కోసం ప్రార్థన చేయయ్యా. దేనికోసం ప్రార్థన చేయమంటావయ్యా? సరిగా మాట్లాడడం కూడా రావట్లేదు. అవన్న మాట ఏంటి తెలుసా? అయ్యా వ్యభిచారపు తలంపులతో ఈ వయసులో తల్లడిల్లిపోతున్నానయ్యా, నా కోసం ప్రార్థన చేయి. 70 సంవత్సరాలు పైబడిన ఒక తల్లి, పాపిష్టి తలంపులయ్యా, పాపిష్టి చూపులయ్యా. ఎస్, ఎన్నిసార్లు పేపర్లో మనం చదవాలా, 70-75 సంవత్సరాల ముసలివాడు పసి కందును కాటేసినట్టుగా, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అన్యము పుణ్యము ఎరిగినటువంటి చిన్న పిల్లను పాడు చేసినట్టుగా ఎన్నిసార్లు పేపర్లో మనం చదవాలా? వయసు మీద పడుతుంది కానీ బుద్ధులు మాత్రం మారటంలా. సేవలో ఉంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, సేవ ముసుగులో నిత్యమైన కార్యాలు చేయమాకండి. మందిరానికి వచ్చి SMS పంపించుకోవడం, మందిరాలకు వచ్చి లెటర్లు మార్చుకోవడం, మందిరాలకు వచ్చి సేవల ముసుగులో, ఆత్మీయత ముసుగులో, పరిచర్య ముసుగులో నిత్యమైన కార్యాలు చేయడము దేవుని దృష్టిలో నేరము. 1 సమూయేలు 2వ అధ్యాయము చూద్దాం రండి. 12వ వచనము. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి వాళ్ళు ఆ తర్వాత మాంసాన్ని ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏమైనా చూద్దామండి. 22వ వచనము. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిని పడగా వారిని పిలిపించి ఇట్లా నేను ఏం చేశారంటే వాళ్ళు, ఏలీ కుమారులు. ఏలీ ఒక సంఘానికి యాజకుడు, తన కుమారులు కూడా యాజకత్వాన్ని చేస్తున్నారు. యాజకత్వం చేస్తూ సేవలో పాలు పంచుకుంటూ సేవ ముసుగులో దేవుని మందిరానికి వచ్చే స్త్రీలతో పాపం చేయడం మొదలుపెట్టారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా విను. ఈ దేహము దేవుని ఆలయము, ఈ దేహము దేవుని ఆలయము గనుక ఎవడైనను ఈ దేహమును పాడు చేసినడలా దేవుడు వాడిని పాడు చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ఎంతమంది ఈరోజు వివాహం కాకమునుపే ప్రేమ అని చెప్పి ప్రేమ ముసుగులో తమ శరీరాలను పాడు చేసుకోవట్లా. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని? వివాహము అన్నిటికంటే ఘనమైనది. తమ్ముళ్ళు చెల్లెలు జాగ్రత్తగా వినండి. వివాహము అన్నిటికంటే ఘనమైనది. పానుపు పవిత్రముగా ఉండాలి, పరుపు పవిత్రముగా ఉండాలి, నిష్కల్మషముగా ఉండాలి. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? ఎంతమంది రాత్రి ధైర్యంగా చెప్పగలరు?
నేను ఈరోజు వివాహం చేసుకున్న ఒక భర్తను, నా భార్య తప్ప పరాయి స్త్రీ జోలికి నేను వెళ్ళలేదు. ఎంతమంది భార్యలు చెప్పగలరు, నేను ఒక అతనికి భార్యను, నా భర్త తప్ప పరాయ పురుషునితో నాకు ఎటువంటి సాంగత్యము లేదు? ఎంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు చెప్పగలరు, నాకు ఇంకా వివాహం కాలేదు, ఇప్పటి వరకు నేను పరాయి స్త్రీ జోలికి వెళ్ళలా, ఒక అబ్బాయికి నా మీద చెయ్యి వేయడానికి ఏనాడు అవకాశము ఇవ్వలా. నా శరీరాన్ని నేను కాపాడుకున్నాను, నా దేహాన్ని నేను కాపాడుకున్నాను. ప్రతి క్రైస్తవుడు తన దేహాన్ని కాపాడుకోవాలి. ఎందుకని? మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుని సేవించే మనము పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు ఆశిస్తున్నాడు. అడుగుతున్నా, ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు పరిశుద్ధంగా జీవించడానికి తమ్మును తాము అప్పగించుకున్నారు? భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, నీ కళ్ళన్నీ కూడా పక్కింటి ఆవిడ మీద ఉంటాయి. నువ్వు పరిశుద్ధుడివా? భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, నీ కళ్ళన్నీ ఎదురింటి వాడి మీద ఉంటాయి, పరిశుద్ధురాలివా? ఒకరోజు ఒక సహోదరుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. నాతో మాట్లాడుతూ, అయ్యా మీరే చెప్పండి, న్యాయంగా తీర్పు చెప్పండి అన్నాడు. ఏమిటి సమస్య అని అడిగాను. ఏం లేదయ్యా, ఈ అమ్మాయి ఉందిగా, ఈ అమ్మాయి ఎదురుగుండా ఉన్న అబ్బాయిని ప్రేమిస్తుందయ్యా. ఏమన్నా నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? అవునన్నా ప్రేమిస్తున్నానన్నా. ఎందుకు ప్రేమిస్తున్నావమ్మా? ఆ అబ్బాయిని నేను లేకపోతే చచ్చిపోతాడన్నా. ఆ విషయం నీకెలా తెలిసింది? మొన్నే నరాలు కోసేసుకున్నాడన్నా, నరాలు చేగోసేసుకున్నాడన్నా. అప్పటి నుంచి నాకెందుకు ఆ అబ్బాయి మీద మనసు పోవడం లేదన్నా. నా వల్ల ఒక అన్యాయంగా ఒక అమాయక ప్రాణం పోవడం ఎంత దారుణం అన్నా, మీరే చెప్పండి అన్నా. అందుకేనన్నా ఆ అబ్బాయిని మర్చిపోలేకపోతున్నానన్నా. నా కోసం ప్రాణమే పోగొట్టుకుంటాను అంటున్నాడన్నా. మర్చిపోలేకపోతున్నానన్నా. ఏమైనా 600 106 ఆ అబ్బాయే నాకు కావాలన్నా. పక్కన అబ్బాయితో చెప్పాను, బాబు ఇంతగా ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నప్పుడు, ఆ అబ్బాయి ప్రాణాలే పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేయొచ్చుగా అన్నాను. అతడు నా వైపు బిక్కమొహం పెట్టుకుని, ఎలా పెళ్లి చేయమంటారన్నా, నా భార్యను తీసుకెళ్ళి వాడికి ఇచ్చి అన్నాడు. ఏంటి బాబు, ఈ అమ్మాయి ఎవరో కాదన్నా, నా పెళ్ళమన్నా. నీ పెళ్ళమా? ఏమమ్మా నీకు ఏమవుతాడు ఆయన? నా మొగుడేనయ్యా. పాపిష్టిదానా, నీకు మొగుడుంటే మొగుడిని పెట్టుకుని ఎదురింటి వాడి మీద నీకు మోజా? ఎదురింటి వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా? వాడు లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావా? ఏం పోయే కాలం చెప్పండి. వ్యభిచారపు తరము, భర్తలున్నా భార్యలున్నా పరస్త్రీ వ్యామోహము. క్యాంప్ అని చెప్పి దూర ప్రాంతాలకు వెళ్ళి నీచమైన కార్యాలు చేసేటటువంటి భర్తలు ఎంతమంది లేరు? భార్య ఇక్కడ పనిచేస్తూ ఉంటే నువ్వు మరొక చోట పనిచేస్తూ ఉంటే అలా ఒంటరిగా ఉన్నప్పుడు నీచమైన కార్యాలు చేసే భర్తలు ఎంతమంది లేరు? సహోదరుడా సహోదరి, జాగ్రత్తగా విను. నువ్వు ఒంటరిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు నిన్ను చూస్తున్నాడనే సత్యం మర్చిపోవద్దు. ఒకరోజు పాస్టర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఏమని? పాస్టర్ గారు మీరే చెప్పాలి, ఏంటి సమస్య? నేను నా ఉద్యోగరీత్యా ప్రొద్దస్తమాను నేను దూర ప్రాంతాలకు క్యాంపులకు వెళ్తున్నా, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అలా ఒంటరిగా ఉండవలసి వచ్చినప్పుడు శోధించబడుతున్నా. అలా శోధించబడుతున్నప్పుడు నేను ఆ శోధనకు లొంగిపోతున్నా. మీరే చెప్పండి, భార్యకు దూరంగా ఒంటరిగా ప్రయాణాలు చేసి ఒంటరిగా క్యాంపులకు వెళ్ళినప్పుడు ఒకవేళ శరీరం శోధిస్తే మరొక స్త్రీని అక్కడ పెట్టుకోవడం తప్పంటారా? ఆమెతో కాపురం చేయడం తప్పంటారా అని పాస్టర్ గారిని సలహా అడుగుతున్నాడు. అప్పుడు పాస్టర్ గారు ఒక్క నిమిషం ఆగని చెప్పి లోపలికి వెళ్ళి ఒక ఉత్తరం తెచ్చాడు. ఆ ఉత్తరంలో ఏముందంటే, పాస్టర్ గారు మా ఆయన క్యాంపులు ఉద్యోగం అని పొద్దస్తమాను ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. నేనేమో ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. నా భర్త ఏమో తన దారి తను చూసుకుని ఉద్యోగం వెళ్ళిపోతున్నాడు. నన్నేమో నా పక్కింటి వాడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు భర్త లేడు కాబట్టి, భర్త అస్తమాను దూరంగా వెళ్తున్నాడు కాబట్టి, నా శరీరం నన్ను శోధిస్తుంది కాబట్టి, పక్కనున్న వ్యక్తి నన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి అప్పుడప్పుడు నేను అతనితో ఉండడం తప్పంటారా అని ఉత్తరం చదివాడు. ఈ పక్కన ఉన్న వ్యక్తి, పాస్టర్ గారు ఇంతకీ ఆ ఉత్తరం రాసింది ఎవరు అని అడిగాడు. ఆ పాస్టర్ గారు పేరు చెప్పారు. ఆమె ఎవరో కాదు, మా ఆవిడే. ఆహా, బెదరో, నువ్వు ఎక్కడో వేరే సెటప్పులు పెట్టుకుంటే
నీ భార్య కూడా మరొక సెటప్ పెట్టుకున్న ఆశ్చర్యపడాల్సిన అవసరము లేదు. ఈరోజు మనుషులు ఎంతగా తెగిస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడని భయం లేదు, సాక్ష్యం పాడవుతుందని భయం లేదు, సంఘం విచ్ఛిన్నమైపోతుందని భయం లేదు, శరీరం తీసుకొచ్చే తొందరలకు శోధనలకు లొంగిపోయి వంగిపోయి పాడైపోయి పతనమైపోయి భ్రష్టులైపోతున్న వాళ్ళు ఎంతమంది లేరో. సేవకు వచ్చే వాళ్ళతో పాపం చేస్తావా? సేవ ముసుగులో పాపిష్టి పనులు చేస్తావా? ఏలీ కుమారులు సేవ చేసే వారిని సేవ చేయనివ్వకుండా పాపిష్టి పనులు చేస్తే దేవుడు చూశాడు. ఒకరోజు కళ్ళు ఎర్ర చేశాడు. ఒక్క రోజున ఇద్దరిని చంపి పడేశాడు. ఏలీ కుమారులు చంపబడ్డారు, ఒక్క దినంలోనే చచ్చిపోయారు. జాగ్రత్త. నువ్వు నీ ఇష్టానుసారంగా నీ శరీరాన్ని మలినం చేసుకుంటూ ఉంటే, నువ్వు ఇష్టానుసారంగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటే, ఎవరు చూడలేదు కాబట్టి, నా తండ్రికి తెలియదు కాబట్టి, నా తల్లికి తెలియదు కాబట్టి, నా భర్తకు తెలియదు కాబట్టి, నా భార్యకు తెలియదు కాబట్టి, ఎవరు చూడలేదు కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ముగింపులో దేవుడు ఇచ్చేటటువంటి హెచ్చరిక ఏంటో చూద్దాం రండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. కొండెములు చెప్పి, యెహెజ్కేలు 22:9, కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురం ఉన్నారు, పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసిస్తున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుతున్నవి. ఎంతమంది ఈరోజు తమ శరీరములో నీచమైన కార్యములకు తావిచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? యవన ఇచ్ఛలకు బానిసలై పాపిష్టి దృశ్యాలు చూసి తమ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్న వాళ్ళు, కామ వికార చేష్టలు చేసేటటువంటి వారు ఎంతమంది లేరు? దేవుడు ఏమంటున్నాడో చూద్దాం రండి. తమ తండ్రి మానఛేదనము తీసివారు నీలో ఉన్నారు, అశుచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయ క్రియలు చేయును, మరి ఒకడు కామాతుడై తన కోడలని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరుని చెరుపుదురు. అయ్యో, వరస వాయ తప్పే కోడల్ని చెరిపేటటువంటి మావలు, వరుస వాయ తప్పి జీవించినటువంటి యవనస్తులు ఎంతమంది లేరు? ఒక చెల్లి నా దగ్గరికి వచ్చింది. అన్నా, మా ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకొనివ్వటం లేదన్నా, ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకొనివ్వటం లేదన్నా, మీరే చెప్పండి అన్నా. తెగ ఆవేశపడుతూ ఏడుస్తూ మాట్లాడుతుంది. ఎందుకు పెళ్లి చేసుకొనివ్వటంలా? ఏమన్నా ఏమొచ్చిందో పోయే కాలం వాళ్ళకి. నెక్స్ట్ డే వాళ్ళ మమ్మీని తీసుకొచ్చింది. అమ్మ, నువ్వు దూరంగా ఉండని చెప్పి మా అమ్మాయిని దూరంగా పెట్టాను. అమ్మ, చెప్పమ్మా, నీ కూతురు ప్రేమించిందంట, పెళ్లి చేసుకుంటానంటుంది, మీరు ఒప్పుకోవట్లేదంట. ఎందుకు ఒప్పుకోవట్లేదమ్మా? ఒకవేళ ఆ అబ్బాయి మంచివాడై విశ్వాసి అయి దేవుని బిడ్డ అయినట్లయితే, మీకు అన్ని విధాలుగా అనుకూలమైనట్లయితే పెళ్లి చేయొచ్చుగా. ఆ తల్లి కన్నీళ్లు మున్నీళ్ళ ఏడుస్తుంది. అయ్యా, ఆ అబ్బాయి ఎవరో అబ్బాయి కాదయ్యా, మా అక్క కొడుకయ్యా, వాడు వరుసకు అన్న అవుతాడయ్యా, అన్నను ప్రేమించానంటుందయ్యా, అన్ననే పెళ్లి చేసుకుంటానంటుందయ్యా. లోకం ఎలా ఒప్పుకుంటుందయ్యా? మేమైనా తల ఎత్తుకోవాలయ్యా. పాపిష్టి పైత్యం. వర్ష వాయ తప్పి జీవించేవాళ్ళు ఈరోజు ఇక్కడ లేరా? అత్త కూతురు ఎవరో, పిన్ని కూతురు ఎవరో, పెద్దనాన్న కొడుకు ఎవరో, మామయ్య కొడుకు ఎవరో వర్ష వాయ లేకుండా తప్పి శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడానికి దిగజారిపోయి శరీరాన్ని అమ్ముకుంటున్న దౌర్భాగ్య స్థితిలో పడి ఉన్నవారు ఇక్కడ కూర్చుని వాక్యం వినేవారిలో నువ్వు లేవా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం అలా పాపిష్టి పనులు చేయడానికి తెగిస్తావు? బైబిల్లో ఏముందో చూడండి. పొరుగువాని భార్యను కూడి పాపిష్టి క్రియలు. ఎంతమంది ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ప్రొద్దస్తమాను వారి మీదే, పొరుగువాని యొక్క భార్య మీద నీ కళ్ళు, పొరుగువాని యొక్క భర్త మీద నీ కళ్ళు, పొరుగింటిన ఉన్న అమ్మాయి మీద నీ కళ్ళు, అబ్బాయి మీద నీ కళ్ళు. ఎందుకని? నీ ఒళ్ళో కామముతో నిండిపోయింది కాబట్టి నీ కళ్ళు పాడైపోయినాయి. మరి ఏం చేస్తాడంటే దేవుడు అలాంటి వారిని చూసి? ఉంది బైబిల్లో. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయ క్రియలు చేయును, మరొకడు కామాతుడై తన కోడల్ని చెరిపేస్తాడు. నీలో జనులు తండ్రి కుమార్తెయగు తన సహోదరుని చెరిపేస్తారు, వరుస వాయ తప్పి జీవిస్తారు. నన్ను మరచి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. చూశారా ఏముందో?
పొరుగు వానికి వడ్డీ ఇచ్చి వాడి నడ్డి విరిగిపోయే విధంగా వాడిని హింసించి బాధించి అన్యాయంగా సంపాదించి పేదవాడిని దోచుకునే వాళ్ళు నీలో ఉన్నారో, మరి అలా దోచుకుంటే ఏం చేస్తాడు దేవుడు? పేదవాడిని దోచుకునేవాడు బలవంతంగా దోచుకొనుచున్నావు. ఇది ప్రభువైన యెహోవాకు నీవు పుచ్చుకొనిన అన్యాయపు లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నా. నువ్వు చేస్తున్న ప్రతి నిత్యమైన కార్యాన్ని నేను చూసా. రాత్రనక పగలనక వర్ష వాయ తప్పి వివాహం కాకపోయినా వివాహం అయినా నువ్వు ఎంత నీచమైన కార్యాలకు ఒడిగడుతున్నావో దేవుడు చెప్తున్నాడు. ఎవడు చూడలేదు, ఎవడికి తెలియదని చెప్పి నువ్వు 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 నిర్భయముగా పాపం చేస్తున్నావు. నేను చూసా, నేను నిన్ను చూసి నా చేతులు చరుచుకుంటున్నా, నా చేతులు చరుచుకుంటున్నా. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకున్నటకు చాలినంత ధైర్యము నీ హృదయము కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాటిచ్చా, దాన్ని నెరవేరుస్తా, నీ సంగతి చూస్తా. నేను నిన్ను శిక్షించబోతున్నా, నేను నా కళ్ళు ఎర్ర చేయబోతున్నా. సొదొమ గొమొర్రా పాపము చేత నింపబడినప్పుడు దేవుడు కళ్ళు ఎర్ర చేసినప్పుడు ఆ 2 పట్టణాలని నాశనం చేసి పడేశాడు. ఏలీ కుమారులు సేవ ముసుగులో వ్యభిచారము చేసినప్పుడు, సేవ చేసే వారితో పాపిష్టి పనులు చేసినప్పుడు వాళ్ళిద్దరిని చంపి పడేశాడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన ప్రతి పాపము నేను చూసా, కళ్ళు ఎర్ర చేస్తున్నా, నేను శిక్షించబోతున్నా. నేను నిన్ను శిక్షించబోయే కాలము వచ్చినప్పుడు తట్టుకునే శక్తి నీకుందా? భరించగలిగినటువంటి ధైర్యం నీకుందా? చూస్తా అయితే నువ్వు ఎలా తట్టుకుంటావో, చూస్తా అయితే నువ్వు ఎలా భరిస్తావో. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు శిక్షించక మునుపే ఈరోజు నీ మోకాల మీద పడి క్షమాపణ కోరుకున్నట్లయితే బైబిల్ సెలవిస్తుంది. ఏమని? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడు. ఈరోజు సూటిగా స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతూ, నేను నీ మీద కళ్ళు ఎర్ర చేయబోతున్నా, నేను నిన్ను శిక్షించబోతున్నా, నేను నా ఉగ్రత హస్తాన్ని తీసుకొచ్చి నిన్ను కొట్టబోతున్నా, జాగ్రత్త. ఒకరోజు వాక్యం చెబుతున్నా, విషయం నాకు తెలియదు, నువ్వు సేవ చేస్తూ కూడా పరాయి స్త్రీతో నువ్వు ఉంటున్నావు, సేవకుడుగా ఉంటూ కూడా వ్యభిచారంలో జీవిస్తున్నావు, భార్య ఉన్నప్పటికీ కూడా మరొక స్త్రీతో పాపం చేస్తున్నావు. ఇదిగో ఈరోజు నీతో నేను మాట్లాడుతున్నా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పాపము నుండి నువ్వు బయటపడితే మంచిది. నువ్వు కానీ ఆ స్త్రీని కానీ విడిచిపెట్టకపోయినట్లయితే వచ్చే సంవత్సరము నువ్వు బ్రతికి ఉండవు. ఒక గ్రామంలో చెప్పటం జరిగింది. ఆ మాట నేను చెప్తున్నప్పుడు ఒక తల్లి ఆత్మీయురాలు బహు జాగ్రత్తగా వింటూ నేను చెప్పిన ప్రతి మాట రాసుకుంది. సతీష్ బాబు ఈరోజు స్టేజ్ మీద మాట్లాడుతూ, నువ్వు సేవకుడివై ఉండి కూడా భార్య ఉన్నప్పటికీ పరాయి స్త్రీ వ్యామోహంలో పడి వ్యభిచారంలో జీవిస్తున్నా, ఆ వ్యభిచారం నుంచి బయటపడకపోతే వచ్చే సంవత్సరం కల్లా చస్తావు అని చెప్పి సతీష్ బాబు చెప్పాడు. ఈరోజు రాసుకుంది. ఒకరోజు నాకు తెలిసిన నా ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది. ఆ తల్లే ఫోన్ చేసింది. ఏమని తెలుసా? సతీష్ బాబుకు తెలియచేయండి, తాను చెప్పినట్టుగానే ఆ సేవకుడు పాపాన్ని విడిచిపెట్టలా, సంవత్సరం కూడా కాల అతన్ని దేవుడు మొత్తాడు, చచ్చిపోయాడు, అతడు చంపబడ్డాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడి నీ పాపము నుంచి నిన్ను బయటకు తీసుకురావాలని ఆశిస్తున్నట్లయితే, ఆయన గద్దింపును నువ్వు విని ఈరోజు నీ పాపమును విడిచిపెట్టినట్లయితే, దేవుడు నిన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను నూతన వ్యక్తిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా కాకుండా ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు రాబోతుంది. శిక్షించబడతావో క్షమించబడతావో నీ ఇష్టం. గర్వించి నాశనం అవుతావా? ధనాపేక్షతో పతనం అవుతావా? వ్యభిచార తలంపులతో క్రియలతో నీ జీవితాన్ని ముగిస్తావా? లేదా క్షమాపణ కోరి నీ జీవితాన్ని మార్చుకొని ఇక నుంచైనా ప్రభు బిడ్డగా పరిశుద్ధునిగా జీవిస్తావా? నువ్వు తీసుకునే తీర్మానం మీద ఆధారపడి ఉంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి.
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, జీవితాన్ని దిద్దుకోకపోతే ఏం జరుగుతుందో విన్నారు. విన్న ప్రతి ఒక్కరూ తమ తప్పును ఒప్పుకోవడానికి లేచి నిలబడ్డారు. హృదయపూర్వకముగా తన తప్పులను ఒప్పుకుంటున్నారు. అతిక్రమములు దాచిపెడితే వర్ధిల్లరు కానీ ఒప్పుకొని విడిచిపెడితే కనికరింపబడతారని చెప్పి నువ్వు అన్నావు గనుక ఈ రాత్రి తమ తప్పులను ఒప్పుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు. అయ్యా, ఎవరెవరైతే నిజముగా తమ తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరము కోరుతున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. ఇక నుంచైనా ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొని నీ అడుగు జాడలలో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి, ఏ పాపములైతే మేము చేసి వాటిని ఒప్పుకొని ఈ రాత్రి విడిచిపెడుతున్నామో, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరొక్కసారి వాటి జోలికి వెళ్ళి మరింత కీడు కొని తెచ్చుకోకుండా నీకు అంగీకారముగా, నీకు మహిమకరముగా ప్రతి ఒక్కరూ జీవించులాగున సహాయము చేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని, మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను, వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను. కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, అందరం కలిసి కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని. అన్ని ఉన్నా ఏవి లేని, అందరూ ఉన్నా ఏకాకిని, దారి ఉన్నా కానరాని, చెంతనున్నా చేరలేని, అందరం కలిసి అన్ని ఉన్నా ఏవి లేని, అందరూ ఉన్నా ఏకాకిని, దారి ఉన్నా కానరాని, చెంతనున్నా చేరలేని, యేసయ్యా నన్ను విడువకయ్యా, యేసయ్యా నన్ను విడువకయ్యా, దిక్కులేని వాడను, వాడను
వాడను యేసయ్యా చెదరిపోయిన గూడును వాడను యేసయ్యా చెదరిపోయిన గూడును కనులున్నా కానలేని చెవులున్నా వినలేని కనులున్నా కానలేని చెవులున్నా వినలేని మనసున్నా మతిలేని స్థితి ఉన్నా గతిలేని మనసున్నా మతిలేని స్థితి ఉన్నా గతిలేని వాడను యేసయ్యా ఓడిపోయిన వాడను యేసయ్యా ఓడిపోయిన వాడను కల్వరి స్వరము నీ కొరకే. మంచిర్యాల పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో కల్వరి స్వరాన్ని వీక్షించే ప్రియ సహోదరి సహోదరులకు శుభవార్త. కల్వరి స్వరాన్ని వీక్షిస్తూ కల్వరి స్వరము ద్వారా బలపరచబడుతున్న మీరు ఈ అద్భుతమైన కల్వరి స్వరాన్ని బలపరచాలనుకుంటున్నారా? ఈ కార్యక్రమం ద్వారా అనేక లక్షల మందికి సువార్తను అందించే వారిలో చేరాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక అద్భుత అవకాశము. మార్చ్ 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంచిర్యాల జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న కల్వరి స్వరము స్పాన్సర్స్ మీట్ లో పాల్పంచుకొని కల్వరి స్వరము టీవీ కార్యక్రమాన్ని బలపరచండి. అనేక లక్షల మందికి సువార్తను ప్రకటించే ఈ అద్భుత అవకాశాన్ని స్వతంత్రించుకోండి. ఆ రోజు మీరు దైవజనులు బ్రదర్ సతీష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా కలుసుకునవచ్చు. అలాగే బ్రదర్ చేత ప్రార్థన చేయించుకోవచ్చు. అంతేకాకుండా కల్వరి స్వరాన్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతగా ఒక మెమెంటోతో సహా సుమారు 7,500 రూపాయలు ఖరీదు చేసే బహుమతిని మీ ఆత్మీయ మేలు కొరకు పొందుకోవచ్చు. అంతేకాకుండా మీ కోరిక మేరకు ఆ రోజు దైవజనులతో మీరు మీ కుటుంబంతో కలిసి ఫోటో తీయించుకునే చక్కని అవకాశము కూడా ఉంటుంది. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కల్వరి స్వరాన్ని బలపరిచి బహుగా దీవించబడవలసిందిగా కోరుచున్నాము. ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా పరలోక వాసునిగా వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.